హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జుట్టు బాగా ఊడిపోతుందా? అయితే ఈ వీడియోలో నేను చెప్పే చిట్కా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆయిల్ మీరు చేసి పెట్టుకున్నారంటే చాలు, జుట్టు మంచిగా పెరుగుతుంది. అంతేకాకుండా ఊడిపోకుండా కూడా. నేనైతే ఈ ఆయిల్ ట్రై చేశాను కాబట్టే మీకు ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ముందుగా అలోవెరా జ్యూస్ తీసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు అంటే ఎన్నో కాదండి, 4 ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి గింజలు, కొన్ని మెంతులు, ఇవన్నీ 250 ml కోకోనట్ ఆయిల్లో ఇలా అన్నీ వేసుకోవాలి. చూడండి, చిన్న సైజు ఉల్లిపాయ అనమాట. జస్ట్ ఒక 4-5 ముక్కలు చేసేసుకొని మంచిగా ఆయిల్లో వేసేసుకోవాలి. అన్ని క్వాంటిటీలో చెప్పాలంటే 1 స్పూన్ ఉల్లి గింజలు, 1 స్పూన్ మెంతులు, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం అలోవెరా జ్యూస్ అనమాట. అంతేనండి. ఇవన్నీ వేసి చాలా లో ఫ్లేమ్లో మాత్రమే మంచిగా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు ఇలా వేడి చేయాలి. మీరు వీడియో చూసారంటే కనుక మంచిగా నొరగలాగా ఇలా మరుగుతూ వస్తుంది కదా, చూడండి మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. ఆనియన్ రసం, అలాగే అలోవెరా రసం, మెంతులు, అవిసె గింజలు మంచిగా ఇలా బాయిల్ అవుతాయన్నమాట, నూనెకి మంచిగా పడతాయి అన్నమాట. ఈ ఆయిల్ మంచి రిజల్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. వారంలో 2 సార్లు అప్లై చేస్తే చాలు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అడుగు నుండి మంచిగా కలుపుతూ ఉండాలి, ఖచ్చితంగా కలుపుతూ ఉండాలండి, మధ్య మధ్యలో మంచిగా మిక్స్ అయ్యేలాగా. ఈ ఆయిల్ మనకి నెల రోజులకి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే చేసి పెట్టుకోండి. ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మంచిగా పొడవుగా పెరుగుతుంది జుట్టు. అంతేకాకుండా హెయిర్ ఫాల్ తగ్గడం కూడా బాగుంటుంది అనమాట, తగ్గుతుంది. చాలామందికి వైట్ హెయిర్ కూడా వస్తుంది కదా, అది కూడా కంట్రోల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అలాంటివి అన్నమాట. ఇంకా మీరు చూస్తే కనుక ఇలా ఆయిల్లో ఉల్లిపాయలు ఎర్రగా అయిపోవాలి, అంతేకాకుండా మెంతులు కూడా ఎర్రగా అయిపోవాలి. బాగా నల్లగా మాత్రం అవ్వకూడదండి, ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్. అంతేకాకుండా మనకి నూనె నొరగ రావడం కూడా ఆగిపోతుంది అనమాట. ఆ టైంలో మనం ఇంకా దింపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక సీసాలోకి కానీ డబ్బాలోకి కానీ నూనె అంతా వేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మీరు ఇలా వడపోసుకోండి. అంతేనండి, మనకి మంచి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇంక ఇది ఒకసారి వాడి చూస్తే మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. తర్వాత మీరు రెగ్యులర్గా ఇదే ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మీరు ఇష్టపడతారనమాట. ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటే కూడా మీరు కొన్ని యాడ్ చేసుకోవచ్చు, అతిగా కాకుండా. అంతేనండి.